మహిళా సంఘాల బలోపేతానికి ప్రతి గ్రామంలో మహిళా సమాఖ్య భవనాల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిట సునీత లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని సంగాయపేట పైతర ఎనగండ్ల గ్రామాల్లో పర్యటించి మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సంఘాల అభివృద్ధికి కొరకు మహిళలకు తక్కువ వడ్డీకే డ్వాక్రా రుణాలు అందజేయడం జరుగుతుందన్నారు. డ్వాక్రా మహిళలు ప్రతి నెలా సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ప్రతి గ్రామంలో 10 లక్షల రూపాయలతో మహిళా సమైక్య భవనాల నిర్మాణం చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు యాబన్నగారి రవితేజారెడ్డి, సర్పంచులు ఫుర్రే కాంతమ్మ, ఊసయ్య, కొరబోయిన లక్ష్మి, పెంటయ్య, ఉప సర్పంచ్ గోపాల్ గౌడ్, ఎంపీడీఓ రఫీక్ ఉన్నీసా, బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, మండల యువత విభాగం అధ్యక్షులు కోనాపూర్ సంతోష్రావు, నాయకులు పాసం శ్రీనివాసరెడ్డి, ముత్యంగారి సంతోష్ కుమార్, వెంకట్రామరెడ్డి, హరిగర్ రమేష్ కుమార్, భానుప్రకాష్ రెడ్డి, సురేష్ గౌడ్, వినోద్ నాయక్, జయసింగ్ నాయక్, ధనరాజ్, వివిధ గ్రామాల నాయకులు, మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఈ ప్రభుత్వం ఏంటంటే రైతులను పచ్చిగా మోసం చేయడం జరుగుతుంది. ఎందుకంటే రైతులకు సంబంధించినటువంటి బోనస్ ఇస్తామని చెప్పేసి బోనస్ ఇవ్వలేదు. అదేవిధంగా ఈరోజు రైతులకు సంబంధించిన ఏదైతే మన రైతు బంధు, మరి గతంలో కేసీఆర్ పంట కేసేటువంటి పెట్టుబడి సహాయం ఏదైతే ఉందో అది 3 సార్లను చేయడం లేదు. ఒక్కొక్క సారికి అంటే ఒక పంటకు సంబంధించి రైతులకు 9,000 కోట్ల రూపాయలు మరి ప్రభుత్వం ఇవ్వాల్సిన అది విస్మరించింది. 3 సార్ల కంటే 27,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతులకు మరి రైతు భరోసా కింద మరి ప్రభుత్వం బాకీ ఉందని చెప్పేసి తొందరనే ఇమీడియట్గా రిలీజ్ చేయాలి. ఎందుకంటే మనం ఏమీ అడగలేదు. వాళ్ళంతా వాళ్ళు ఏం చెప్పారు, గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోగానే చేస్తాం, తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినది అయిపోగానే చేస్తాం, సంక్రాంతి అయిపోగానే చేస్తాం అనుకుంటా టైం పాస్ చేసుకుంటా ఇప్పుడు మళ్ళీ మొన్ననే చేస్తాం. అది కూడా వేయలేదు. కాబట్టి రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. పంటల సమయం ఇస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క రైతు బంధుని వేయాల్సిందిగా కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా రైతులకు సంబంధించి ఎరువులను యాప్లో తెచ్చుకోవడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అదేవిధంగా ఈ ఒక రైతు 1 ఎకరాకు 1 సంచి మాత్రమే ఇస్తున్నారు ఈ యాప్లో. దానికి సంబంధించి పాస్వర్డ్ అడుగుతున్నారు. ఏదైతే రైతు పాస్బుక్ ఉంటుందో అతనికే ఎన్రోల్ చేసుకుంటే యూరియా కావాలని ఆ రైతుకే మనకి ఇది వస్తుంది, ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ రైతు ఎక్కడ చదవాలా, ఎక్కడ ఎవరికి చెప్పాలా, దాని నుంచి మళ్ళీ ఎట్లా సంచి తీసుకోవాలి, మళ్ళీ వారం తర్వాత మళ్ళీ ఒక సంచి ఇస్తారంట. ఇదేం పద్ధతి అర్థమవుతుంది అంటే రైతులు వ్యవసాయ పొలాలకు బదులు మరి మన ఈ ఆఫీస్లో చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల వ్యతిరేక ప్రభుత్వంగా మేము భావిస్తా ఉన్నాం. మేము డిమాండ్ చేస్తాం ఏంటంటే ఆ యాప్ డిలీట్ చేసేసి గతంలో ఏదైతే యూరియా రైతులకు ఇచ్చిండ్రో అదే విధంగా వాళ్ళ చాలా షాప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ షాప్ల ద్వారా ఫర్టిలైజర్ షాప్స్ని దాని ద్వారా ఇప్పియాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటంటే ఎమ్మెల్యేలు నిర్వీర్యం చేసుకుంటా ఆ నిధులు కూడా ఇవ్వడం బంద్ చేసింది. 2 సంవత్సరాలు అయితే 1 రూపాయికి కూడా ఇవ్వలేదు. ఒకవేళ నిజంగా ఇచ్చి ఉంటే 10 కోట్ల రూపాయలతో ఎంతో అభివృద్ధి చేసుకునేటోళ్ళు. ఈ విధంగా కమ్యూనిటీ హాల్స్ ఇన్కంప్లీట్ ఉన్నాయి కానీ, మీరు అడిగినట్టు అంగన్వాడీలు కానీ, మరి అదేవిధంగా మన గ్రామానికి సంబంధించి డ్రైన్స్ కానీ, ఓపెన్ డ్రైన్స్ అంటున్నారు, దాన్ని అండర్ గ్రౌండ్ చేయడం కానీ, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రభుత్వం ఏం లేదు. అయినప్పటికీ కూడా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. తప్పకుండా అవన్నీ చూస్తాం. సిద్ధరాములు గారు అన్నట్టుగా, సిద్ధరామరెడ్డి గారు మా పదవీ కాలంలో చేయాలని మీకు తప్పకుండా మేము హామీ ఇస్తా ఉన్నాం. ఈ 2.5 సంవత్సరం కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏమి ఇస్తుందో ఇయ్యదో తెలియదు. మా పోరాటం తప్పకుండా ఉంటుంది. ఈ గ్రామానికి సంబంధించిన నిధులు శాంక్షన్ చేయడానికి శతవిధాలుగా మేము ప్రయత్నం చేస్తాం. కానీ ఒకవేళ కాని పక్షంలో కూడా మళ్ళీ నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కేసీఆర్ గారి నాయకత్వంలో సర్పంచులుగా మరి అదే వార్డు సభ్యులుగా మీరంతా కూడా ఏమేమో హామీలు ఇచ్చి రావడం జరిగింది. ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మనపైన. ఎందుకంటే ఎన్నికల టైంలో ఇచ్చినటువంటి హామీలు మనం నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మనపైన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ మన గవర్నమెంట్లో తప్పకుండా అవన్నీ కూడా శాంక్షన్ చేసుకుందామని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఉపాధి హామీకి సంబంధించి ఇంకా ఏమొచ్చినా కూడా తప్పకుండా మన గ్రామాలకు పెట్టే అభివృద్ధి పదంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ రోడ్ వేసినాం, చాముండేశ్వరం నుంచి ఇటు మన ఎనగండ్ల వరకు. ఇప్పుడు మళ్ళీ నేను వచ్చిన తర్వాత దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా మనకు దుంపలకుంట నుంచి మళ్ళీ రంగంపేట వరకు కూడా అది కూడా శాంక్షన్ కావడం జరిగింది హ్యామ్ అనే ప్రాజెక్టులో. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 రూపాయి బిల్లు ఇస్తలేదు. చెప్పింది కదా ఇప్పుడు ఇవి కంప్లీట్ చేసుకున్నాం, మనకి ఇంతవరకు నిధులు వస్తలేవని. సో ఆ విధంగా ఏంటంటే ఎవరు చాలామంది కాంట్రాక్టర్స్ వచ్చిండ్రు, పనులు తీసుకున్నారు, వాళ్ళకు బిల్స్ రాలేవు. అందుకని అవన్నీ పెండింగ్ పెట్టేసింది. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ టెండర్స్ పిలిస్తే కూడా ఎవరు వస్తలేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చేస్తే మరి బిల్స్ వస్తాయా లేవని టెన్షన్ పడతానే. రూపాయి 2 రూపాయలు కాదు కదా, 100 కోట్ల రూపాయలు ఉన్నాయి. కాబట్టి అట్లా ఎవరు ముందుకు వస్తే అయినా కూడా తెలిసిన వాళ్ళని అట్లా ఇట్లా బతికినడానికి ప్రయత్నం చేస్తాను. ఈ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేయడానికి శాంక్షన్ చేయించినాం ఆల్రెడీ.
చేయించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తాను. ఆ 11 kVకి సంబంధించినటువంటి లైన్ కూడా మేము రాసుకుంటున్నాం. తప్పకుండా మరి అధికారులతో మాట్లాడి వాటిని కూడా చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇండ్లు కూడా మరి ఈరోజు ఎవరైతే అర్హత ఉండి ఇల్లు కావాలని చెప్పేసి అంటున్నారో వారికి అందరూ కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏప్రిల్లో మళ్ళీ ఇల్లు వస్తాయి. 1400 ఇల్లు ఎమ్మెల్యే కోట కింద ఉంటాయి. 3500 నియోజకవర్గానికి ఉంటుంది కాబట్టి మన మండలానికి కూడా 150 ఇళ్ళు ఇస్తాం. ఆల్రెడీ మన గౌరీశంకర్ అన్న కూడా చెప్పడం జరిగింది. మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీసుకొని లిస్ట్ చేయమని చెప్పాను. అది కూడా ఏంటంటే ప్రజాపాలనలో దరఖాస్తు చేస్తుంది. ఈ ప్రభుత్వం ఇది ఏంటంటే ఎంతమందికి లబ్ధి చేయాలి అనేదానికంటే ఎంతమందిని కోసేయాలని చూస్తుంది. ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్నటువంటి వాళ్ళకి అర్హత ఉన్నటువంటి వాళ్ళకి ఇండ్లు ఇస్తామంటున్నారు. ప్రజాపాలనలో మనం ఒక రోజు లేక మనం ఇంట్లో దరఖాస్తు పెట్టుకోలేదు అనుకో అది రాదు. పెన్షన్కి దరఖాస్తు పెట్టుకోలేదో అది రాదు. అట్లా చేస్తున్నారు వీళ్ళంతా. అందులో అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా మీకు ఇండ్లు కట్టుకుంటామని ముందుకు వస్తున్న సొంత స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇళ్ళకి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలుసా. అది ఇళ్ళలో వస్తే ఆ ఇండ్లు కూడా మీకు ఇప్పిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. 6 గ్యారంటీలు అధికారంలోకి వచ్చింది ప్రభుత్వం. వచ్చిన తర్వాత కనీసం అంతవరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఒక బస్ ఫ్రీ అంటే బస్ ఫ్రీ లేదంటే మహిళలకు ఫ్రీ అయితే మగవాళ్ళకి 3 ఇంతలు తీసుకుంటారు. అవునా? దానికి సంబంధించినటువంటి నిధులు ఆర్టీసీకి కట్టాలి. కార్పొరేషన్ ఆర్టీసీ కూడా కట్టలేదు. వాళ్ళు ఇప్పుడు స్ట్రైక్ నోటీస్ ఇచ్చింది. మా పైసలు మాకు వస్తలే, మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తలేరు. వాళ్ళు కూడా నోటీస్ ఇచ్చింది. ఇళ్ళకి కరెంట్ అన్నారు, 200 యూనిట్లు ఫ్రీ అన్నారు. అది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుందో ఎవరికి తెలుస్తుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటలు కరెంట్ వచ్చిందా రాలేదా? అప్పులు తెచ్చిండ్రు చేసిందంటే అప్పులు తెచ్చినా మనకైతే ఏమైతే కష్టం కలగనియలేదు కదా. కుటుంబం నడవాలా చేసిండ్రు. అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండ్రు. నీళ్ళు ఇప్పుడు మనకు కూడా వస్తున్నాయి. మరి అదేవిధంగా మనకి ఇంకా రైతులకు రైతు బంద్ వేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంద్ పడ్డాయి ఎవరికైనా? ఇప్పటికీ 3 సార్లు పడాలి. అంటే ఒక్కొక్కసారికి 9,000 కోట్ల రూపాయలు పడాల్సింది 3 సార్ల కంటే 27,000 కోట్ల రూపాయలు మన రైతు బంద్ ఇవ్వాలా. ఎంతవరకు రైతు బంద్ ఇవ్వాలి. రైతులకు రుణమాఫీ చేస్తాం ఏకకాలంలో అంటే పాపం అందరం నమ్మినాం. నిజమే కదా. అప్పుడు కాంగ్రెస్ పట్ల రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే వేస్తారో అట్లా వేస్తారనేసి అనుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం దానికి కూడా మరి వదిలేసుకుంది. మొత్తం కూడా కేవలం ఒక 13,000 కోట్ల రూపాయలు ఇచ్చేసి అది కూడా రుణమాఫీ కాకుండా మరి అట్లా కూడా ఆగిపోయినాయి. సో పెన్షన్స్ పెంచుతామన్నారు, మహిళలకు 2,500 ఇస్తామన్నారు. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చెప్పింది కానీ ఏది కూడా చేయట్లేదు. కాబట్టి ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. ఏవైతే హామీలు ఇచ్చినా అవి నెరవేర్చాలా, వాళ్ళు ఇచ్చిన నెరవేర్చాలి, మేము ఇచ్చినా కూడా నెరవేర్చడానికి మా శాయశక్తిలా కృషి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఖచ్చితంగా మళ్ళీ మీరంతా కూడా పూర్తి నమ్మకం విశ్వాసం కేసీఆర్ పైన పెట్టుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనకి మళ్ళీ కేసీఆర్ గారి పాలనలో రామరాజ్యం వస్తుంది అని చెప్పేసి మీ అందరిపైన నమ్మకం విశ్వాసంతో